ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ప్రియులారా, శాస్త్రియగు ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించిన వాడిగాను ఆ ధర్మశాస్త్ర గ్రంథమునందు ప్రవీణత గలవాడిగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని హస్తము అతనికి తోడుగా ఉన్నట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించుచున్నాడని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేనుదంతయు సఫలమగును అని వాక్యము సెలవిచ్చుచున్నది. యెహోషువ దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించువాడు గనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుని హస్తము తోడుగా ఉన్నందున సాహస కార్యములు చేసి ఉన్నాడు దైవజనుడైన యెహోషువ. యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలు యెరికో కోట గోడలను కూల్చి ఉన్నారు. యెహోషువ నాయకత్వములో యొర్దాను నదిని దాటి ఉన్నారు. దైవజనుడైన యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులను దేవుడు ఆపియున్నాడు. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించిన దావీదును దేవుడు కాపాడియున్నాడు, తోడుగా ఉన్నాడు. దేవుని కరుణాహస్తము, సాహస కార్యములు చేయు దేవుని హస్తము, సహాయము చేయు దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలంటే మనమును దేవుని వాక్యమును ధ్యానించుదుముగాక, దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ప్రేమించుదుముగాక, బైబిల్ గ్రంథమును ప్రేమించి పఠించుదుముగాక, ధ్యానించుదుముగాక, అనుసరించుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. నీ వాక్యము కొరకై వందనములు. ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథమును ప్రేమించి వాక్యమును ధ్యానించి వాక్యానుసారముగా జీవించున్నట్లు సహాయము చేయమని, తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు నీ బిడ్డలకు అనుగ్రహించుమని, వారు చేయుచున్న ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నూరంతల దీవెనలు పంపెదవు, సమృద్ధితో నన్ను నింపెదవు. అన్ని వేళలా ఆదరించిడి ఆత్మరూపిణికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం.